పెళ్ళి పెళ్ళి నాకు ఇంకొక పెళ్ళి కావాలి. పిల్లని ఇవ్వాలే కానీ పెళ్ళికి నేను రెడీ. ఇదే వాడు చెప్పే మాట. ఆల్రెడీ ఒక పెళ్ళం ఉంది, ఇంకొక పెళ్ళం కూడా ఉంది, ముచ్చటగా మూడో పెళ్ళం. ఆయన ఇంకో పెళ్ళం కావాలి. పెళ్ళి కోసం ప్లాన్ చేశాడు. పెళ్ళి చేసుకునే అమ్మాయికి హలో నేను నీకు 3 మిల్లు వేయటానికి రెడీ అని చెప్పాడు. అంత ఫిక్స్. అప్పుడే అసలు విషయం బయటపడింది. ఆ బయట పెట్టింది ఎవరో కాదు, మొదటి భార్య. నిత్య పెళ్లికొడుగ్గా మారిన తన భర్త చిర్ర గోపిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ను కలిసి అభ్యర్థించింది. అతని వల్ల ఎంతోమంది యువతుల జీవితాలు నాశనమయ్యే ప్రమాదం ఉన్నందున అతనిపై కఠినంగా వ్యవహరించాలని కోరింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త 2 పిల్లలు పుట్టిన తరువాత ముఖం చాటేసి మరో 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని ఓ భార్య కన్నీటి పర్యంతమైంది. తనతో విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించినప్పటికీ విచారణ జరుగుతుండగానే మరో వివాహం చేసుకున్న ఘనుడు. దీంతో మరోసారి న్యాయం కావాలంటూ రోడ్డెక్కింది ఆ అభాగ్యురాలు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన మంజులను జగిత్యాల రూరల్ మండలం సోమనపల్లికి చెందిన చిర్ర గోపి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 సంతానం కూడా కలిగిన తరువాత 5 ఏళ్ల క్రితం తనతో విడాకులు ఇప్పించాలని చిర్ర గోపి కోర్టును ఆశ్రయించాడు. అయితే విడాకులపై కోర్టు తీర్పు వెలువడక ముందే వేరే వారిని ప్రేమ పేరుతో వివాహం చేసుకుంటూ మోసం చేశాడు. ముచ్చటగా 3వ వివాహానికి సిద్ధమయ్యాడు. తనకు జరిగిన అన్యాయం మిగతా యువతులకు జరగకూడదన్న కారణంతో తాను పోలీసులను ఆశ్రయించినట్లు మంజుల వెల్లడించింది. అర్ధాంతరంగా తనని వదిలేసి ముంబైలో మరో 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని, కర్ణాటకకు చెందిన మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని ఆరోపించింది. ఫిబ్రవరి 16వ తేదీన గోపి కుటుంబ సభ్యుల సమక్షంలోనే వివాహం జరిగింది. ముంబై థానే ప్రాంతంలో ఓ కళ్ళు దుకాణంలో పనిచేస్తున్న గోపి గురించి ఫిబ్రవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిత్య పెళ్లికొడుగ్గా మారిన తన భర్త చిర్ర గోపిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ను కలిసి అభ్యర్థించింది. అతని వల్ల ఎంతో మంది యువతుల జీవితాలు నాశనమయ్యే ప్రమాదం ఉన్నందున అతనిపై కఠినంగా వ్యవహరించాలని కోరింది. తనను తన పిల్లలను వదిలేసి వేరే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్న తీరుపై దృష్టి సారించి న్యాయం చేయాలని మంజుల పోలీసులను వేడుకుంటోంది.